హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సలోమిని. ఇప్పుడు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. ఇది కోమటి సంచులు అంటారండి, కలివెందులు అంటారు, ఆక్టోపస్ అంటారు. ఇది ఒకే చేపకి 3 పేర్లు ఉన్నాయి. అది వండుతున్నాను రెసిపీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆక్టోపస్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, వంకాయలు, కొత్తిమీర, టమాటా జ్యూస్. ఇప్పుడు తయారు చేసే ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. 2 గ్లాసులు వాటర్ వేసానండి. ఇవి అందులో వేసి ఉడికించుకోవాలి. ఒక 3-4 విజిల్లు వస్తే సరిపోద్ది. ఇలా ఉడికించి వండుకుంటే కర్రీ బాగుంటుంది. డైరెక్ట్గా వండితే టేస్ట్ బాగోదు. ఇవి వేస్తాం కదా వాటర్, మూత పెట్టుకుందాము. ఒక 3-4 విజిల్స్ వస్తే చాలు, సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, విజిల్స్ వచ్చాయి. కరెక్ట్గా 4 విజిల్స్ వచ్చాయి. ఇంక ఉడికిపోయింది. వీటి పక్కన పెట్టిస్తున్నాము. స్టవ్ ఇది కళాయి పెట్టేద్దామండి. ఈ లోపు అది ఆవిరిపోతుంది. ఇది మనం చేసుకుందాం రెసిపీ. ఆయిల్ వేసుకుందాం. 4-5 స్పూన్లు వేసుకోండి. ఎందుకంటే ఇది చేపలది కదా, 4-5 స్పూన్లు వేసుకోవాలి. వేసుకుంటే బాగుంటుంది. అయితే నీసు వాసన ఉంటుంది. కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి కదా. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. చిల్లీ, ఆనియన్స్ కొంచెం వేగాలి. చూడండి ఫ్రెండ్స్, వేగిపోయాయి ఆనియన్స్. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నా. ఇది నేను ఇంట్లోనే చేస్తున్నాను. ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది, కొన్ని బాగోదు. ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోతుంది. నేను ప్రతి రెసిపీకి ఇలాగైనా చేస్తున్నాను. నేను ఇంట్లో కూడా ఇదే విధంగా చేస్తాను. ఇలానే బాగుంటుంది. ఇప్పుడు ఇది వేగిపోయింది కదా, వంకాయలు వేసుకుందాము. ఇప్పుడే కట్ చేశాను. ఇందాక చూపించాను కదా మీకు వీడియోలో, కట్ చేయలేదు. వేసుకునే ముందు కట్ చేసుకుంటే కలర్ మారకుండా ఉంటుంది వంకాయ. ఈ కోమటి సంచుల కూరలోకి వంకాయ చాలా బాగుంటుంది. ఇది బాగా వేగాలి. ఇది ఇలా వేగాలి. ఒక 2 మినిట్స్ ప్లేట్ పెట్టి మగ్గనిద్దామండి. మంట మీడియంలో పెట్టుకోవాలి మగ్గ పెట్టినప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాము ఇది అయిందా లేదా. చూడండి, ఇలా మగ్గాలి. ఆయిల్లో మగ్గితే బాగుంటుంది. ఇవి ఇందాక ఉడకబెట్టాం కదండి కోమటి సంచులు, ఇందులో వేసుకోవాలి. అదే కలివెందులు, ఆక్టోపస్ ఇంగ్లీష్లో. 3 చేప, ఒకటే చేపకి 3 పేర్లు. ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. ఉడకబెట్టాం కానీ ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది. ఇలా వేసి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఒక 5 మినిట్స్ ఇలా వదిలేద్దాం. మూత పెట్టేసి 5 మినిట్స్ వస్తే బాగా మగ్గుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వేగిపోయాయి. సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ వేసుకోండి. కొంచెం పసుపు, ఉప్పు కారం ఉంది. ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు తింటారు కదా, అందుకని చెప్పేసి అవి మామూలుగా వేస్తున్నాను. మీరు ఎంత తింటే అంత వేసుకోండి. కారం నేను 1 స్పూన్ వేస్తున్నాను. గరం మసాలా పొడి 1 స్పూను, జీరా పౌడర్ ఒక 1/2 స్పూన్ వేయండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర వేద్దాం. బాగా దాంతోపాటు ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. ఇది మిక్సీలో ఆడుకున్నాను. టమాటా జ్యూస్ వేసేద్దాం.
ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. అయిపోయింది, చూస్తాను మూత తీసి. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోయింది. ఇంక మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. సింపుల్ అండ్ టేస్టీ కోముడు సంచులు వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కానీ నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్, చేసుకోండి. నేను ఇంట్లోనే ఉంటున్నాను, మామూలు మధ్యతరగతి అమ్మాయిని, నేను చదువుకోలేదు. అందువల్ల నాకు ఇది ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఈ వీడియోలు చేస్తాను. నా వీడియోలకు లైక్ చేసి ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. ఇగోండి ఫ్రెండ్స్, కోముడు సంచులు కూర రెడీ అయిపోయింది. కోముడు సంచులు, కలివెందులు, ఆక్టోబస్ 3 ఒకటే కర్రీలో చెప్తున్నాను, అర్థం అవదనేసి 3 కూడా చెప్తున్నాను. వాటి పేర్లు ఇవి. రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. నాకు మళ్ళీ మీరు కామెంట్ పెట్టండి కర్రీ ఎలాగుందో కంపల్సరీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.